ஆண்டாள் திருவடிகளே சரணம். முப்பத்தூர் மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலாய் துயிலாய் செப்பன்னா மென்முலை செவ்வாய் சிறுமருங்கல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டாளியும் தந்துன் மணாலனை ఇప్పుడే నీరాట్టేలే రెంబావాయ్ 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటుకుపోయి వారిని రక్షించు సమర్థగల ఓ స్వామి నిద్ర లేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునువాడు బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక ఓ బలశాలి, శత్రువులకి అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా, నిద్రలను మేల్కొన స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పిన స్వామి మేల్కొనకుండా చూచి జగన్నాటక సూత్రధారైన జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి ప్రవేశములను దండపండు వంటి అధరములను సన్న నడమును కది అతిలోక సుందరముకు విరాజిల్లుచున్న నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మి సమానురాలవు, కరుణించి నీవైన మేల్కొనవమ్మా. నేను లేచి చేయవలనెందువేమో వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరంపై చిలుచెమట పట్టినప్పుడు దాన్ని ఉపశమింపజేయగా వీవన కైంకరమును చేరుకు ఒక దివ్యమైన విసనకర నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూసుకున్నటకు ఒక దివ్య మణితర్పణము నిమ్ము. వీటన్నిటికీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి. నీ అనుగ్రహం ఉన్ననే కదా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండారు తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశురంలో.